హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ టు టెంపుల్. మేమందరం కలిసి మా అన్నయ్య వాళ్ళ కొడుకు పుట్టెంటుకలు తీయడానికి చెరువుగట్టు వెళ్ళాము. సో చెరువుగట్టు అంటే శివుడి టెంపుల్, అంటే నల్గొండ సైడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది చెరువుగట్టు టెంపుల్. అండ్ ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ వెరీ పవర్ఫుల్ టెంపుల్. సో ఆ టెంపుల్కి మేము వెళ్ళామన్నమాట. ఫైనలీ మా అన్న కొడుకుకి పుట్టెంటుకలు తీయడానికి నేను, మా ఫ్యామిలీ అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. సో మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాము, వాళ్ళు ఊరు నుంచి వచ్చారనమాట. అండ్ అక్కడ కలిసాము అందరము. అండ్ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే మొత్తం కొండ పైన ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా కొండలు రాళ్ళే ఉంటాయి, మనకి ఇట్లా రోడ్స్ ఏమి ఉండవు, మొత్తం కొండలు ఎక్కుంటూనే వెళ్ళాలన్నమాట. భలే అడ్వెంచర్ ఉంటుంది. టెంపుల్ అయితే బాగుంటుంది. మీరు ఎవరైనా గుడిని చూస్తుంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా మనం గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి, టైం దొరికినప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళి చూడండి. టెంపుల్ చాలా బాగుంటుంది. టెంపుల్ నీకు యాక్చువల్గా అయితే శివుడు పైన కొండ పైన వెలిచాడంట, దాని తర్వాత కింద టెంపుల్ కట్టారు. సో పైన కొండపైకి వెళ్ళాలంటే చాలా పైకి ఉంటుంది, మూడు కొండలు ఉంటాయి. ఆ కొండల పైన శివుడు ఇది చిన్నది విగ్రహం లింగం ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు శివుని దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చిన్న కోనేరు కూడా ఉంటుంది. సో మీరు కోనేరులో స్నానం చేసుకోవచ్చు. అండ్ స్నానం చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్. ఈ వీడియో కొంచెం రాగా ఉంటుంది, ఎందుకంటే మా పిల్లలు, మా చిన్నోడు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. వినండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడికి వచ్చారు ఫ్రెండ్స్? మేము వెళ్ళిన రోజైతే చాలా వర్షం పడింది, ఫుల్ గాలి వర్షం అనమాట. ఒక 1 అవర్ ఎక్కువసేపు ఏం పడలేదు, ఒక 1 అవర్ పడింది, కానీ చాలా వర్షం పడింది, చాలా గాలి వర్షం. అండ్ ఆ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనం కొండపై నుంచి చూస్తుంటే చుట్టూ అన్ని పొలాలే ఉంటాయి, మనకి ఏం కనిపించదు, గ్రీనరీ అండ్ పొలాలు. అండ్ అసలు అంత హైట్లో నుంచి ఆ వర్షము, ఆ గాలి, ఆ వాతావరణం చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే మనం ఎప్పుడు అంత వ్యూని ఎంజాయ్ చేయడానికి అంత వర్షం అంత పీస్ఫుల్గా ఉండదు కదా, బట్ అప్పుడైతే చాలా బాగా అనిపించింది అనమాట వ్యూ అవన్నీ చూడడానికి. అండ్ ఇక్కడ మావాడు ఆ వర్షాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మీరే వినండి మీ చెవులతోటి. అసలు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేడు. ఈ వీడియో కొంచెం డైలాగ్స్ అవన్నీ రాగానే పెట్టాలనుకున్నాను, ఎందుకంటే నేను ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ మనం క్యాప్చర్ చేయలేము. వాడి ముద్దు మాటలు అట్లా వీడియో గురించి చెప్తుంటే అసలు నాకు ఆ వీడియో ఎడిట్ చేయాలనిపించలేదు, అంత క్యూట్గా చెప్పాడు వాడు. మీరు వీడియో వింటే మీకే అర్థమవుతుంది. సో అందుకే ఈ వీడియోని నేను చాలా రాగా పెట్టాలనుకొని ఈ క్లిప్స్ అన్నీ ఇట్లనే యాజ్ యూజువల్ పెట్టేశాను, వాయిస్ రికార్డింగ్ ఏం ఇవ్వకుండా. మీరు కూడా వినండి, విని నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరు కనబడుతున్నా చూడు, ఫస్ట్ నువ్వు అల్ల చూడు, అందరం కనబడుతున్నామా? తలాలు ఇంకా ఫుల్ కనబడుతున్నామా? మొత్తం మా డాడీ కూర్చుండే, నేను కూర్చున్నా, అట్లనే లక్కీ అనుకుంది, మా అన్న అనుకుండు, అట్లనే మీరు ఎప్పుడైనా వాళ్ళని చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాలి. నువ్వు చెప్పు, నేను వీడియో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ ఛానల్. బాగా మేము గుడికి వచ్చినాం, బాగా వాన పడుతుంది, గుడికి వస్తే వచ్చి ఆడుకుందామని. చూడండి, స్విమ్మింగ్ కూడా చేయడానికి పోతాం, మాన తగ్గినాక
ఎంత ఘోరంగా పడుతుందో చూసిర్రా ఫ్రెండ్స్ వర్షము. ఎప్పుడైనా ఇంత ఘోరంగా వర్షం చూసిర్రంటే కామెంట్ లైక్ చేయండి. అట్లనే బెల్ ఆన్లో పట్టుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అట్లనే కామెంట్ చేయండి. అందరికీ బెల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి, షేర్ చేసుకోండి. సో విన్నారుగా వాడి బుద్ధి బుద్ధి మాటలు. మా వాడు పక్కా తెలంగాణ మాట్లాడతాడు. అసలు వాడు తెలంగాణలో మాట్లాడితే నేనే అప్పుడప్పుడు షాక్ అవుతా. అంత తెలంగాణ మాట్లాడతాడు, ప్యూర్ తెలంగాణ అనమాట మా వాడిది. అండ్ వాడు ఇప్పుడు ఎల్కేజీ అయిపోయింది, ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు. అండ్ చూడండి అసలు వాడి మాటలు, వాడి చేష్టలు అసలు మామూలుగా ఉండవు. సో అట్లా వర్షం కొంచెం తగ్గిన తర్వాత అయితే వాడి పుట్టెంటుకలు కట్ చేయడానికి వెళ్ళిపోయాము అక్కడికి. సో ఇక్కడ మనం జనరల్గా తిరుపతి అట్లా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్తే కంప్లీట్గా గుండు కొడతారు. ప్లస్ కానీ ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్కి అంటే ఇక్కడ గుండు కొట్టరు, కత్తెరతోని మాత్రమే కట్ చేస్తారు. అది కూడా పుట్టెంటుకలు. మామూలు వేరే వాళ్ళకైతే గుండు కొడతారు, కానీ పుట్టెంటుకలు మాత్రం ఇట్లా కత్తెరలతోనే కట్ చేస్తారు, కంప్లీట్గా గుండు చేయరనమాట. పెద్ద పెద్ద తిరుపతి అట్లాంటి పెద్ద పెద్ద ప్లేసెస్లో అయితే గుండు చేస్తారు, కానీ ఇక్కడ ధనేశ్వరం అట్లా చిన్న కొంచెం మామూలు మీడియం టెంపుల్స్ దగ్గర అయితే మనకి కంప్లీట్ గుండు కొట్టారు, కత్తెరలతోనే కట్ చేస్తారు. సో మేము మా పెద్ద బాబుది కూడా పుట్టెంటుకలు ఇక్కడే తీపిచ్చాము. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే కొడుకులు పుడితే మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి మొక్కిన వాళ్ళకి కొడుకులు పుడతారంట. సో అట్లా కొడుకులు పుడితే వాళ్ళు పుట్టాక ఇక్కడికి వచ్చి పుట్టెంటుకలు తీపించుకుంటారనమాట చాలామంది. సో నేను కూడా అక్కడే మొక్కాను. అంటే నాకు డెలివరీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక నా గుడికి వెళ్ళామన్నమాట ఒకసారి. అప్పుడు మొక్కాను. నేను కొడుకు అనుకోలేదు, జనరల్గా మొక్కాను. అండ్ అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి అక్కడే తీయాలని ఫిక్స్ అయిపోయి నేను మా పెద్దోడికి పుట్టెంటుకలు కూడా ఈ టెంపుల్లోనే తీశాను. సో అట్లా మాకు చాలా సెంటిమెంట్ అనమాట ఈ టెంపుల్ చెరువుగట్టు. అండ్ ప్రతి అమావాస్యకి చెరువుగట్టుకి నిద్ర చేయడానికి చాలామంది వెళ్తారు. అసలు మనము అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చేయడానికి పౌర్ణమికి ఎంత రష్ ఉంటుందో ఇక్కడ అమావాస్యకి వెళ్తే మీకు అంత రష్ కనిపిస్తుంది. అమావాస్య అక్కడ వెళ్ళి ఒక నిద్ర చేసి పొద్దున్నే లేచి తలస్నానం మంచి చేసుకొని దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. అట్లా చాలామంది వెళ్తారు. అండ్ చాలా మంచిదంట. అది ఇట్లా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే ఏమన్నా గాలి అది ఇదని అంటుంటారు కదా జనరల్గా, అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ నిద్ర చేసి వస్తే సెట్ అయిపోతారంట. సో హెల్త్ కూడా బాగుంటుందంట. అట్లా చాలామంది వెళ్ళారు, చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా నాకు చాలామంది చెప్పారు. అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అనేసి అందుకనే అమావాస్యకి వెళ్ళాలంటే మీరు మార్నింగే వెళ్ళాలి. అమావాస్య ఈవినింగ్ వెళ్ళారంటే అసలు మీకు ప్లేస్ కూడా దొరకదు పడుకోవడానికి, అంత రష్ ఉంటుంది అనమాట టెంపుల్. అట్లా మీరు గుడికి వెళ్ళి పడుకోవచ్చు. అండ్ మేము అట్లా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం మెయిన్ టెంపుల్కి. అక్కడ వీడియో అలో లేదు, అందుకనే తీయలేదు. మేము అక్కడ నుంచి ఇప్పుడు 3 గుండ్లు అని చెప్పాను కదా మీకు, ఆ 3 గుండ్ల పైన శివుడిది లింగం ఉంటుందని అక్కడికి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. దానికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనము కొండలు ఎక్కి వెళ్ళాలన్నమాట, అడ్వెంచర్ లాగా ఉంటుంది. మీరే చూస్తూ ఉండండి, కనిపిస్తుంది మీకు అడ్వెంచర్ అంతా వీడియోలో. అండ్ ఇక్కడ కూడా నేను రాగానే పెట్టాను వీడియో, అంత వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే మీకు కూడా వింటే ఒక వైబ్ వస్తుంది కదా, అట్లా ఓం నమః శివాయ అనుకుంటూ అవన్నీ ఎక్కుతుంటే బాగా అనిపించింది. అసలు ఇప్పుడు ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, కానీ నేను నా 8th క్లాస్లో ఉన్నప్పుడు మేము వెళ్ళాము, నేను మా మమ్మీ మా డాడీ టెంపుల్కి. అప్పుడు ఈ స్టెప్స్ ఏమీ లేవు. కొండల పైన లిటరలీ సీకులు ఉంటాయి, ఆ సీకులు పట్టుకొని పైకి ఎక్కాలి. కానీ ఇప్పుడు అది కొంచెం డేంజర్ కాబట్టి అందరికీ సేఫ్ కాదని ఇట్లా మెట్లు అవన్నీ కట్టారు. కానీ అప్పట్లో అసలు మెట్లు అనేవి లేకపోతుండే, కొండలతోనే ఎక్కుతుండే, కొండలు పట్టుకొని రాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఎక్కుతుండే. అండ్ అక్కడ నుంచి 2 గుండ్లు ఉంటాయి, ఆ 2 గుండ్ల పైన 3 గుండు, అంటే ఇట్లా 2 సైడ్కి ఒకటి, థర్డ్ది రెండింటి పైన ఉంటుంది అనమాట. ఆ రెండింటి పైన ఉన్న దానిపైన శివలింగం ఉంటుంది. సో ఈ రెండింటికి అటు సైడ్ ఇట్లా సీకులు కొట్టేవారనమాట, అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి, ట్రెక్కింగ్ లాగా. అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకెక్కి వెళ్ళేవాళ్ళు అప్పట్లో, అంటే కొంచెం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత అది చాలా డేంజర్ అన్నట్లు ఇప్పుడు అన్ని స్టెప్స్ పెట్టి మొత్తం డెవలప్ చేశారనమాట. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ 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 సో అట్లా మనం పైకి ఎక్కుతుంటే మధ్యలో మనకు ఒక మోక్ష మార్గం లాగా కనిపిస్తుంది. అంటే మన అరుణాచలంలో ఒక మోక్ష మార్గం ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా ఒక మోక్ష మార్గం ఉంటుంది. సో ఇందులో నుంచి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే పడతారంట. నాకు కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో, ఇట్లా ఊపిరి ఆడినట్లు అయింది. బట్ స్టిల్ ఓం నమః శివాయ అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక నాకు అంత భయమే తెలియలేదు, స్టార్టింగ్లో వేసినంత భయము. సో ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్ళి పైకి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళాక మా పిల్లలు పాపం బాగా టెన్షన్ పడ్డాడు. మా చిన్నోడైతే లిటరల్లీ చాలాసేపు ఏడ్చాడు, మా మమ్మీ అని చెప్పి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలే, పాపం వాడు చాలా ఏడ్చాడంట. అండ్ అట్లా లోపల నుంచి బయటకు వచ్చి పైకి ఎక్కితే మీకు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది. అంటే ఒరిజినల్గా శివుడు ఎక్కడైతే ఫస్ట్ ఇక్కడ వెలిసాడో ఆ లింగం అది కొండపైన ఉంది. అందరికీ దర్శనానికి ఇబ్బంది అన్నట్లు కింద మంచి టెంపుల్ కట్టారు. బట్ పైన మాత్రం అట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు, బిల్డింగ్ ఉన్న వాళ్ళు పైకి ఎక్కి అక్కడ దర్శనం కూడా చేసుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళు జనరల్గా పాలతోటి అభిషేకం కూడా చేసుకోవచ్చు. మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. అప్పుడైతే ఓపెన్ ఉండే చుట్టూ, బట్ ఇప్పుడు జారి పడిపోతున్నారు జనాలు అన్నట్లు మొత్తం దానికి చుట్టూ రైలింగ్. ఎందుకంటే దాని మీద శివలింగం మీద పాలు పోయాలనే ఆతృతతోటి జనాలు నూక్కొని వెళ్ళిపోవడం వల్ల అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఏర్పడుతుందని చెప్పేసి ఇట్లా చుట్టూ మెష్ లాగా వేసి లోపలికి శివలింగాన్ని పెట్టారు. సో దట్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ లేకుండా సేఫ్టీ కోసం పెట్టారనమాట. అండ్ దాని చుట్టూ కూడా ఇట్లా రైలింగ్ అనేది కట్టారు. ఒకప్పుడు ఇవన్నీ లేకుండే, ఇప్పుడు బాగా డెవలప్ చేసి ఇవన్నీ సేఫ్టీ పర్పస్ కోసం వచ్చిన వాళ్ళ కోసం ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఇది మంచి థింగ్ కదా, వచ్చిన వాళ్ళు సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్తారు. అండ్ వ్యూ అయితే చూడండి, మనం కొండపై నుంచి చూస్తే ఎంత మంచిగా కనిపిస్తుందో వ్యూ. అసలు మొత్తం ఇది పైన కొండపైకి ఎక్కిన తర్వాత వ్యూ చాలా బాగుంటుంది అనమాట. వ్యూ మీకు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే, అంటే అప్పుడే వర్షం పడి ఆగిపోయింది కదా, చాలా ప్లెజెంట్గా ఉండే వెదర్. మేము మస్తు ఎంజాయ్ చేసాం అక్కడ పైకి ఎక్కి కాసేపు నించొని ఫొటోస్ అవన్నీ దిగేసి కిందికి వచ్చామన్నమాట. మీకు కిందికి రావడానికి కూడా స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ త్రూ మనం కిందికి వచ్చేయచ్చు. ఇదన్నమాట కొండ, మెయిన్ కొండ. స్టెప్స్ దిగుతూ కిందికి వచ్చేయచ్చు. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంటుంది, ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా కిందికి దిగిపోవడమే. అండ్ కిందికి దిగిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంతే, ఇది దర్శనానికి మనకి వే అనమాట. సో ఎవరైనా అటు సైడ్ వెళ్తే ప్లీజ్ కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ మనం కొండ దిగి కిందికి వచ్చిన తర్వాత మనకి కింద ఒక అమ్మవారి ఆలయం ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత కిందికి అక్కడికి వెళ్ళి మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది టెంపుల్. ఇది మొత్తం కింద ఉంటుంది అనమాట. ఆ శివుడు పైన గుడి పైన ఉంటాడు, అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ కింద గుడిలో ఉంటారనమాట. సో అదండి, చూసారు కదా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్గా మన తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ దయచేసి వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇదే మనకి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనమాట. సో హోప్ యూ లైక్ ద వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.